హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్థానిక సంస్థల ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు హైకోర్టు తెరదించింది. బీసీ రిజర్వేషన్ల జీవోను స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని, అటు ప్రభుత్వానికి ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను అనుమతించి స్టేకు సంబంధించి పూర్తి కారణాలతో సమగ్ర ఉత్తర్వు ప్రతిని తర్వాత ఇస్తామని పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో రిజర్వేషన్ సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ సుమారు 30 పైగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నిటిపై సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయినుద్దీన్తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. దీని మీద చాలా వాదోపవాదాలు 2 రోజులుగా జరిగినాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఇలా ప్రధానంగా ఏంటంటే రిజర్వేషన్ గరిష్ట పరిమితి అనేది ఏఎంఆర్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు మొదట తెరపైకి తీసుకొచ్చింది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇతర వర్గాల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసులో ఎస్టీ జనాభా 10.43%, ఎస్సీలు 17%, బీసీలు 57.6% ఉండగా ఇతరులు అంటే ఓసీలు 15% ఉన్నారు. బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% చొప్పున రిజర్వేషన్లు 67% చేరుతాయి. అంటే 85% జనాభాకు 67% రిజర్వేషన్లు ఉండగా 15% జనాభాకు 30% రిజర్వేషన్లు ఉన్నాయి. ఓసీలకే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నప్పుడు పిటిషన్లకు ప్రాథమిక హక్కులకు ఎక్కడ భంగం కలిగింది? పోటీ చేసే హక్కు ప్రాథమిక రాజ్యాంగ హక్కులు కావు. అలాంటప్పుడు ఈ హక్కుల కింద పిటిషన్లు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. పరిమితికి మించి రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి? ఇందిరా సహాని కేసులో 50% మించి ఉండరాదన్న సుప్రీంకోర్టు తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు పరిశీలించాలని చెప్పింది. గణాంకాలు సేకరించాలని సూచించిందే కానీ 50% పరిమితిని దాటకూడదని చెప్పలేదని రవివర్మ వివరించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున రాజ్యాంగంలోని అధికరణ 243(o) ప్రకారం ఈ ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకుని ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని అన్నారు. అయినా కానీ ప్రభుత్వం ఇది వర్గాల వాదనలు విన్న తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఈ దశలో ఎలాంటి మద్దతు ఉత్తర్వులు అవసరం లేదని వాదన వినిపించడం కానీ రెండింటి మీద స్టే విధిస్తూ హైకోర్టు 6 వారాల కేసు వాయిదా వేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.